ధర్మవరంలో బీజేపీ నేత గోనుకుంట్ల సూర్యనారాయణ, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ రా కదలిరా బహిరంగ సభకు సూర్యనారాయణ 600 కార్ల ద్వారా జనాలను తరలిస్తుండగా పరిటాల శ్రీరామ్ వర్గీయులు అడ్డుకున్నారు. పలు కార్లను ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ధర్మవరం టికెట్ దక్కుతుందో లేదోనని పరిటాల శ్రీరామ్ సభకు జన సమీకరణ చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సూరి భారీగా జన సమీకరణ చేస్తుండటంతో తమ పార్టీ సభకు మీరెలా జన సమీకరణ చేస్తారంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు సూరి వర్గాన్ని అడ్డుకున్నారు. వెనక్కి తగ్గని సూరి వర్గీయులు ఎలా ఆపుతారో ఆపండి అంటూ పరిటాల శ్రీరామ్ ఆఫీసు ముందు తొడగొట్టారు. రెండు వర్గాల గొడవతో ధర్మవరంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ధర్మవరంలో బీజేపీ నేత గోనుకుంట్ల సూర్యనారాయణ, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఈ ఇద్దరు నేతల మధ్య కూడా విభేదాలు రావడానికి గల కారణాలేంటి? ధర్మవరం నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గత టీడీపీ కదలిరా సభ కోసం వాహనాలను ఏర్పాటు చేసే విషయంలో టీడీపీ శ్రీరామ్ వర్గీయులు, అటు బీజేపీ నేత వరదాపురం సూరి వర్గీయుల మధ్య భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దాదాపుగా బీజేపీ నేత టీడీపీ సభకు వాహనాలు ఎలా సమకూరుస్తారంటూ, జనాన్ని ఎలా తరలిస్తారంటూ కూడా టీడీపీ శ్రీరామ్ వర్గీయులు వాహనాలు అడ్డుకొని వాటిని ధ్వంసం చేశారు. దాదాపుగా అటువైపు వస్తున్న వాహనాలన్నింటినీ కూడా అడ్డుకొని జై సూరి, జై టీడీపీ, జై పరిటాల నినాదాలతో దాదాపుగా భారీ ఎత్తున రణరంగంగా మారింది. దాదాపు గంట 2 గంటల సేపు అటు ట్రాఫిక్ మొత్తం కూడా సమీపజేశారు ఇరు వర్గాలు. పోలీసుల జోక్యంతో ప్రస్తుతం సర్దుమగినప్పటికీ కూడా ఇరు వర్గాల మధ్య భారీ స్థాయిలో తోపులాట జరగడంతో టీడీపీలో ఏం జరుగుతుంది, బీజేపీ నేత వాహనాలు ఎందుకు సమకూర్చారంటూ కూడా పెద్ద ఎత్తున ధర్మవరం చర్చ మొదలైంది. టీడీపీలోకి ఏమైనా వస్తున్నారా అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ మొదలైంది. రేఖ రైట్, యోగానంద్, అదేవిధంగా కార్ల ద్వారా జనాలను తరలిస్తుండగా ఇటు పరిటాల శ్రీరామ్ వర్గీయులు అయితే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొన్ని కార్లను కూడా ధ్వంసం చేశారు. రోడ్డుపై ధర్నాలు నిర్వహిస్తున్నారు. అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? దీన్ని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారా? బత్రపల్లి మండలంలో ముఖ్యంగా ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బత్రపల్లి కేంద్రంగా పరిటాల శ్రీరామ్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. బత్రపల్లి కేంద్రంగా ఇరు వర్గాల మధ్య కూడా భారీ స్థాయిలో వెహికల్స్ రావడంతో ఆ వెహికల్స్ శ్రీరామ్ ఆఫీస్ గుండానే వెళ్ళాలి. ఆఫీస్ గుండా వెళ్లే క్రమంలో సూరి వర్గీయులు జై సూరి అంటూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేయడంతో అదే స్థాయిలో తిప్పి కొట్టే ప్రయత్నం కూడా టీడీపీ వర్గీయులు చేశారు. జై పరిటాల అంటూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీనికి తోడుగా భారీ జన సమీకరణ కూడా చేయడంతో సూరి వర్గీయులు, ఇటు పరిటాల వర్గీయులు ఇరు వర్గాల మధ్య గంట సేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి ప్రశాంతంగా, పోలీసుల జోకైతే ప్రశాంతంగా ఉంది. రేఖ, యోగానంద్, అయితే ఇద్దరి మధ్య విభేదాలతో అక్కడ కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. మరి పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేశారా? ప్రస్తుతం అయితే పరిస్థితి ప్రశాంతంగా ఉంది. పోలీసులు కూడా ఇప్పుడిప్పుడే అంత ఘర్షణ వాతావరణం తగ్గిపోవడంతో ప్రస్తుతం ఈ తదుపరి పరిణామాలు కూడా ఏ విధంగా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు, లేదా ఒక వర్గంపై కేసు నమోదు చేశారనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అదే రెండు వర్గాలని ప్రస్తుతం శాంతింపజేసి పంపించినప్పటికీ కూడా మరో స్థాయిలో అదే విధంగా జరిగే అవకాశం ఉండడంతో భారీ ఎత్తున కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుందని చెప్పొచ్చు. రేఖ, రైట్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.